అన్ని ఇల్లు దోచుకున్నాము. కానీ తెనాలి రామకృష్ణుడు ఇల్లు దోచుకోలేదు. ఆయన దగ్గర చాలా సంపద ఉందట. అయితే ఆలస్యం ఎందుకు, ఈ రోజే వెళ్ళి దోచుకుందాము. ఆలస్యం అయింది. పెరటి గుమ్మంలో స్నానం చేసి ఇంటిలోకి వెళ్ళాలి. ఏమండి, టవల్ తీసుకొని వెళ్ళండి. సరే ఇవ్వు. ఏమిటి బావి దగ్గర ఆలోచన ఉంది? నేను దొంగలు వచ్చారా? ఉపాయం ఆలోచించాలి. నీకు మాట చెప్పాలి. ఏంటో? ఊరిలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. అవునండి, నేను కూడా విన్నాను ఊరిలో దొంగలు పడారని. అవును నాన్నగారు, నేను విన్నాను దొంగతనాలు అవుతుంది. ఈ నగలు అన్నీ ముట్ట కట్టి పెట్టలో పెట్టి బావిలో పడినా. సరేనండి. నగలు మూట కట్టి పైస్తున్నాను. నేను ఈ మూటలో రాళ్ళను వేసి అవి పెట్టెలో పెట్టి బావిలో పరుస్తాను. దొంగలు అవి నగలు అన్నీ భావిస్తారు. ఇంకా మన పని సులువు అవుతుంది. నేను బావిలో దిగి పెట్టెను వెతుకుతాను. సరే వెతుకు, కానీ ఎంతకి పెట్టే దొరకడం లేదు. మనం బావిలో తోపుదాము, అప్పుడు నీళ్లు తగ్గి పెట్టె దొరుకుతుంది. సరే నీళ్లు తోడుదాము. వృద్ధ కాకుండా మొక్కలకి మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు బావిలో దిగి పెట్టెని వెతుకుతాను. పెట్టె దొరికింది. అందులో రాళ్ళు ఉన్నాయి. మనం మోసిపోయాము. ఇన్ని రోజులు మీకోసం ఎన్నది చూస్తున్నాము. ఊరిలో అందరి ఇల్లు దోచుకున్నారు, కానీ ఎవరికి చెక్కలేదు. ఇప్పుడు మాకు చెక్కాలి, పడండి జల్దీ. మీరు నీటిని తోట మొక్కలకి పోసినందుకు మీకు ధన్యవాదాలు. చూసారా పిల్లలు, అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ఉపాయంతో తెలివిగా ఆలోచించి అనుకూలంగా మలుచుకోవాలి. చూసారుగా పిల్లలు, అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో మన రామకృష్ణ కథలో తెలుసుకున్నాం కదా. కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టండి.